హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సండే స్పెషల్ దోసకాయ మటన్ కర్రీ వండుతున్నానండి. నేను ఎలా వండుతున్నానో చూపిస్తానండి. నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. ముందుగా ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. దోసకాయలు ఏమో 3 తీసుకున్నానండి. ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు 2, 5 పచ్చిమిరకాయలు తీసుకుని సన్నగా కోసి పక్కన పెట్టుకున్నానండి. ఓ పానం పెట్టుకున్నానండి. దానిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. చెక్క, లవంగం, యాలక్కాయ వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని అది కొంచెం సేపు వేయించుకుని తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నానండి. వేసుకుని మటన్ వేసుకుని ఆయిల్లో పెట్టుకుని కొంచెంసేపు తిప్పుకోవాలండి. అది కూడా తిప్పిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇదిగోండి దోసకాయ ముక్కలు ఇలా సన్నగా కోసుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గిన తర్వాత నీళ్ళు ఊరిద్దండి. అప్పుడు ఒక టమాటా వేసుకోండి, బాగుంటుంది. టమాటా వేసుకుని ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. అది కూడా మగ్గిన తర్వాత ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకుని ముక్క ఉడికేదాకా ఒక 10 నిమిషాలు ముక్క ఉడికేదాకా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుని మగ్గనిచ్చి ముక్క ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు గసగసాలు, ఎండు కొబ్బరి, కొంచెం ధనియాలు మిక్సీ వేసుకున్నానండి. నేను ఆ పేస్ట్ వేసానండి. పేస్ట్ వేసుకుని తర్వాత కొంచెం కరివేపాకును దోసకాయ ముక్కలు వేసుకున్నానండి. చిన్న దోసకాయలు 3 అండి నేను తీసుకున్నాయి. వేసుకుని తిప్పేసుకుని నీళ్లు చూసుకుని పోసుకోండి. కొంచెం తిప్పుకొని మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు మగ్గనిచ్చానండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు 2 స్పూన్లు ఏమో గరం మసాలా, కొంచెం ఏమో కొత్తిమీర వేసుకున్నానండి. అది కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు తిప్పుకోవాలండి. గ్రేవీ చూసుకుని దించుకోండి. నాకు ఇలా గ్రేవీ కావాలని తీసుకున్నానండి. ఇలా ఉంటేనే బాగుంటుందండి మనం తినే సమయానికి. చిక్కగా కావాలనుకున్నా చిక్కగా దించుకోవచ్చండి. అంతేనండి, అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి.